ఇది సోషల్ మీడియా జమానా. ముందున్న మనిషిని నమ్మరు కానీ ఆన్లైన్లో పరిచయమైన మనిషిని అడ్డగోలుగా నమ్మే డిజిటల్ రోజులు ఇవి. ఎదురుగా పోయే వాళ్ళన్న 10 రూపాయలు అడిగితే లేవని చెప్పే జమానా ఇది. ఆన్లైన్లో ఎవడో ముక్కు ముఖం తెలవనోడు అడగంగానే దానకర్ణులు లెక్కనే ఇచ్చేస్తుంటారు. ఇది ఒక బ్యాచ్ ఉంటుంది. ఇక ఇంకొందరేమో ఆన్లైన్లో ఫోటో గలుదుంటుంది, షాటింగ్లు చేసి కవ్విచ్చేది ఇంకొక ఆమె ఉంటుంది. మంచిగా మాటల్లో దించి శాంతం ఊడ్చుకొని పోవుడు వీళ్ళ స్టైల్ ఉంటుంది. గాసంట ఆమెకు చిక్కి ₹1 కోటి పోగొట్టుకున్న ఈ మనిషిని చూస్తుంటే ఏమనాలో తెలుస్తలేదు. ఈ జమానాల కడుపులున్నది మగబిడ్డనో ఆడబిడ్డనో చెప్పొచ్చు కానీ ఆన్లైన్లో మనతోటి షాటింగ్ చేసేది ఆడోళ్ళో మగోళ్ళో చెప్పలేం. క్యూటీ పింకీ నాటీ రోసి అనే పేర్లతోటి ఫ్రెండ్ రిక్వెస్టులు రాగానే మూసీ నదిలో తెల్ల పొంగు లెక్క వంగిపోయినావంటే నీ బొంద నువ్వు దోడుకున్నట్టే అని ఎన్సుప్రూవ్డ్ అనిపించిన ముచ్చటిది. ఫేస్బుక్లో పరిచయం అయిన అమ్మాయికి ₹1,20,00,000 సమర్పించుకొని సున్నం బొట్లు పెట్టుకున్నాడు ఈ బ్రదరు. పటాన్ చెరువు మండలం ముత్తంగి కాడుండే ఈ సాయిల్కు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్రాల అనే ఊర్లుండే లావణ్య అనేటామె పరిచయం అయిందట. అయితే అది కూడా ఎట్లా, అలా చెల్లె ప్రియాంక అనేటామె ఫోటో పెట్టుకొని సాయిల్ తోటి షాటింగ్ చేసిందట. ఇగేమున్నది, సాయిలు లావణ్య ప్రేమలో మునిగిపోయి గాయ అయిపోయిండు. గర్ల్ ఫ్రెండ్ అడుగుడు ఆలస్యం లక్షలు అకౌంట్లోకి కొట్టిండట. చెప్పకరా సాయిలు. ప్రియాంక అనే అమ్మాయి ఫోటో పెట్టి లావణ్య అనే అమ్మాయి ఇదంతా కథ జరిపి ₹1,20,00,000 ఫ్రాడ్ చేసింది. నన్ను ఆన్లైన్లో నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి, నన్ను మోసం చేసింది. నన్నే కాదు నాలాంటి బాధితులు కూడా ఉన్నారు. కేసులు పెడతామని బెదిరించడాలు, ఫోన్ చేయడాలు, మేము చనిపోతామని సూసైడ్ చేసుకోవడాలు, ఇలా చాలాసార్లు నన్ను మోసం చేసుకుంటూ భయపెట్టి ఇన్ని డబ్బులు లాగింది. అయిందా? బాగా అయిందా? అసలే ముత్తంగా భూమి జాగాలు అమ్మిన పైసలు మస్తున్నట్టున్నాయి కదా సాయిలు నీ దగ్గర. ఇక పెండ్లి అనే వరకు ముళ్ళకంప వేరమే లేచిందట. నువ్వు ఎవనివో నాకు తెలియదు అని ట్విస్ట్ ఇచ్చిందట. అంతే, సాయిల్ ఆయిల్ సీళ్లు కొట్టేసినాయి. గుండె పటాన్ చెరువు స్టోన్ క్రషర్ల బండరాయి లెక్కనే వక్కలైపోయింది. నాకింత ద్రోహం చేస్తావా, నా పైసలు నాకు వడే అన్నాడట. ఇంకెక్కడి పైసలు మొత్తం ఖర్చు అయినాయి, ఎడ చెప్తావో చెప్పకపో, ఏం హిక్కుంటావా హిక్కు అన్నదట. నువ్వు గనక నాకు మళ్ళా ఫోన్ చేస్తే నీ పేరు చెప్పి జీవి తీసుకుంటా అని బెదిరించిందట. ఇగేమున్నది, సాయిల్కు బాయిలో దుంకుదామన్నంత బాధ అయిందట. చీచి ఇసొంటామ కోసమా నేను ₹1,20,00,000 గుండు గీకిచ్చుకున్నది అని రియలైజ్ అయిపోయి కర్నూలు జిల్లా పత్తికొండ పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు ఇచ్చిండు. ఇక పోలీసు వాళ్ళు సాయిల్ని ఓదార్చి, మేము ఎంతో మంది బకరాలను చూసినాం కానీ నీ అంత బకరానైతే ఏడ చూడలేదు భయ్యా అనుకొని లోపల ఫీల్ అయ్యారట. పైకి మాత్రం బాధపడకు తమ్ముడు, విచారణ చేసి విధి నీతోటి ఆడిన వింత నాటకంలా ఆమె పాత్ర ఏమన్నది తేలుస్తామని చెప్పి పంపిరట. చూడురి ఎట్లున్నదో కథ.